ఈ నా బట్ట ఎందుకు వచ్చాడో ఏమో నా ప్రాణానికి. భలే ఇసుకిస్తున్నాడు ఈ నా బట్ట. ఏం పని ఉండదు, ఎట్టైనా చేసుకోండి, నాకెందుకు. నా జోలు మాత్రం రాబాకురా పొట్టోడా, నా జోలు మాత్రం రాబాకురా. ఏయ్ ఏయ్ రాబాకో. అవ్వ చూడండి ఎట్ట కూర్చుంటుందో. ఇది మామూలు టిప్. అయ్ ముద్దు పెడతావు కాచి మొక్కందానా. పో, నువ్వు అబ్బాయివే అమ్మాయివా ఇంతకి? నువ్వు అబ్బాయి, అస్సలు ఇష్టం ఉండదు, పోరా అదరవా. నన్ను అవతలకు పో అంటే నేను లోపలికి రాలేనారా? బండ సచ్చినోడా రారా. పిల్ల బచ్చేదానికి భయం ఎక్కువ. పోరా, నీతో నాకెందుకు, చెత్తబాడుకోగా. చూడు మమ్మీ నన్ను తిడుతుంది. చీపిరేది చీపిరి. కొర్ర ఇరుగుద్ది, మూతి బగులుద్ది. లే సోది. ఓయమ్మ ఓయమ్మ. పో వెళ్ళు పో. ఇది చూడండి ఎలా చేశాడు. మొత్తం ఈడే చేశాడు, మొత్తం ఈడే. చీపిరి తీసుకొని కొడదామని పట్టుకున్నానా అంటే మా ఇంట్లో వస్తువు ఇది ఒక్కటేలేండి, కర్రలాగా ఉపయోగించేది. ఇది కొట్టడానికి ఉపయోగిస్తాను. గౌరీదేవి కొట్టకూడదు అని ఏమనబాకండి, కొట్టం పడలేదు ఉట్టిదే. ఓయమ్మ. అది ఏదైనా ఎచ్చులు ఎక్కువ. డే చీపిరి నట్టు కొరకబాకరా. రే 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 లే. ఎవడరా నువ్వు పొద్దుకోకలు మమ్మల్ని. ఎందుకే పైన పెట్టావు? నాకు ఆ మాత్రం తెలియదా? నోరు మూసుకొని ఇవ్వండి వచ్చి. ఒక్కొక్కరికి తోలు తీసి డోలు కట్టేస్తానేమనుకుంటున్నారు. అమ్మా ఇవా. ఇయ్యండి అమ్మే, కూర్చున్నాను, ఇయ్యండి. నేను అనుకున్నది ఆడుకోవాలి చీపిరితోటి, మీరు తీసేదేంది? ఇయ్యండి అమ్మే, తొందరగా ఇయ్యండి. మీ మొఖాలు మండ. ఇయ్యండి. అమ్మో అందట్లేదే. నువ్వు చించుతున్నావు. ఇదిగో ఇదిగో నువ్వు చించుతున్నావు. ఎవరిస్తారా చించుతుంటే? నోరు మూసుకొని ఇవ్వు. చించుతానో పీకుతానో నా ఇష్టం, నువ్వు చెప్పేదేంది నాకు? ముందు నోరు మూసుకొని ఇద్దురా. బిస్కెట్ తొందర మాస్టర్. చూడండి బోడి బిస్కెట్లకు లొంగడు శాండీ బాబు. శాండీ కన్నా ఇక్కడ కావాల్సింది చీపిరే. ఎవరికి కావాలి నీ బిస్కెట్లు? నువ్వే తిను. ముందు నాకు చీపిరి ఇంపార్టెంట్. ఇయ్యండి బే ముందు. అమ్మే అక్క ఇస్తావా? నీ జుట్టు బట్టి పేకమంటావా? రావే ముందు ఇద్దురా ముందు ఇద్దురావే. ఎందుకు కోపం వచ్చింది? ఏందమ్మా వదిలేది? నీ అంకమ్మ సింగారిస్తాను. చీపిరి ఇవే అంటే ఇయ్యకుండా నువ్వు నాకు డైలాగులు వేస్తావా? నువ్వు నన్ను తిడతావా? నీ అక్క నిన్ను మామూలుగా ఉండదు. నిన్ను కొట్టి కొట్టి చంపేస్తా నిన్ను. బిడ్డ పిల్ల బచ్చేదానా. ఏమే నేను చెప్పిన మాట వినకుండా ఇప్పుడు కూల్ చేస్తావా నువ్వు? ఫ్రెండ్స్ వాడికి కోపం వస్తే ఇలాగే చేస్తాడు. జుట్టు పీకిచ్చారు, కొరికిచ్చారు అని అనుకుంటారేమో. వాడు ఎక్కడా గాయం పన్నీడు. మీకు చాలాసార్లు చెప్పాను, గాయం పన్నీడు, నొప్పి కలగనివ్వడు.
వాడికి తెలుసు, నోరు లేదనే కానీ అన్ని విషయాలు తెలుసు వాడికి. ఇది ఒక సరదా మాకు, అంతే. అలా ఆడుకుంటారు వాళ్ళు, రెగ్యులర్గా జరిగేదే ఇది. వామ్మో వామ్మో, ఆయాసం వచ్చేస్తుందిరా దేవుడా. దీనికి ఈ పిల్ల బచ్చేదానికి మాత్రం ఆయాసం రావట్లేదు. అమ్మ బాబోయ్, ఆయాసం వచ్చేస్తుంది. మేరా చీపిరిద్దురా అమ్మే, చీపిరితో ఆడుకోవాలి నేను కాసేపు. రామ్మే అక్క, ఓపిక ఉండట్లేదు నాకు. రామ్మే. నువ్వెంత పిల్ల బచ్చే నువ్వని అంటావా? అమ్మయ్యా, పెట్టి చూద్దామని దమ్ముందా నీకు? దమ్ముని చూసుకో. నువ్వే చూస్తావు దాన్ని. ఎవడొస్తాడు మళ్ళీ? అది ఏందో నోట్లో పెట్టుకొని ఆడుకుంటున్నావు. ఇది ఓకే 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 ఓకేరా. సారీ, నేనేం చేయను. తీసుకొని అమ్మాయి, ఏదో తీసుకునేది జుట్టు ఊడిద్ది. ఓడదు. అమ్మే నీ ముఖం చూపి, నీ ముఖం చూపి, నిజం చూపి అమ్మే నీ ముఖము. అక్క ఏం చేతులమ్మే నీవి, అన్ని ఎముకలు తగులుతున్నాయి. నీ అంకమ్మ కేజీ కండలేదు కదే అక్క నీ దగ్గర. తినిసావే అంటే తినకుండా ఇలా ఉండిపోతున్నావే నువ్వు. అరే సండి, డాడీ వస్తున్నాడు. డాడీ, అరే డాడీ. ఏం లేదు లేరా, ఏం అనలేదు నేను అక్కని, ఏం అనలేదు. నువ్వు వెళ్ళు, నేను మంచోడినిరా. మే అక్క, డాడీకి చెప్పొచ్చానే, నేనేం అనలేదని చెప్పు. ఏమైనా సరే నా మీద చెప్పాలి, తోలు తీసి ఎండగట్టేస్తాను పిల్ల వచ్చేదానా. డాడీకి చెప్పొద్దు, సైలెంట్గా ఉండు. డాడీ బిస్కెట్ ఇవా. వావ్ డాడీ, ఐ లవ్ యూ రా. డాడీలు ఐ లవ్ యూ.